గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో జరిగిన అమెరికా షిప్స్ చేసిన దాడి ఏదైతే ఉందో, అందులో చనిపోయిన ముగ్గురు ఇండియన్స్. యెస్. సో చాలా సాడ్. బాధాకరం. ఇది చాలా బాధాకరం. మనం తీసుకున్న యాక్షన్ ఏంటి? లైక్ దీని గురించి మీరు చూసారా? తెలిసిందా మీ వరకు వచ్చిందా ఇది? వాట్ హ్యాపెండ్ దేర్? లైక్ మన ట్రూలీ పైన దాడి చేయడానికి కారణం ఏంటి? సి యుఎస్ ఇస్ అ వెరీ పర్వర్టెడ్ నేషన్. దాని గురించి పెద్ద మనం ఆడక్కర్లేదు. ఐ మీన్ ఆడకర్ ఇక్కడ మాట్లాడాలి, బట్ దాని అది ఎంత పర్వర్ట్ అనేది సి అంటే యుఎస్ కి ఎంత ఒక ఆర్మ్ ట్విస్ట్ చేయడం దానికి ఎంత అలవాటు అంటే దిస్ మన మన వెసల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ హెస్ బిన్ కమింగ్ ఎవర్ సిన్స్ వార్ స్టార్టెడ్. February 20th నుంచి మనకి వెసల్స్ వస్తూనే ఉన్నాయి. బట్ దిస్ అటాక్స్ హ్యాపెండ్ 3 attacks, ఒకటి కాదు 2 కాదు 3 attacks హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 2 days. అండ్ లాస్ట్ 2 daysలో ఒక 3 డెవలప్మెంట్స్ జరిగాయి యాక్చువల్గా మన దేశంలో యుఎస్కి భారత్కి మధ్య సంబంధించినవి. ఫస్ట్ థింగ్, ట్రేడ్ వాళ్ళు వచ్చిన దాంతో మనం ఒప్పుకోలేదు. యుఎస్ మనం మాట్లాడుకున్నాం ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇక్కడ ట్రేడ్ డీల్కి సంబంధించి యుఎస్ డెలిగేషన్ ఇక్కడికి వస్తుందని we did not accept to their terms. సెకండ్, స్టార్ లింక్ను మనం వద్దనేసాం. ఇరాన్లో జరుగుతున్న పరిస్థితులు చూసి అక్కడ మనం స్టార్ లింక్ ఇక్కడ వద్దన్నాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థర్డ్ది, ట్రంప్ విష్ చేస్తే మోదీ గారిని 12 years అయిన దానికి మై ఫ్రెండ్ మోదీ అది ఇది అని పెడితే మోదీ గారు చాలా సింపుల్గా థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ అని పెట్టారు. సో ఇట్ షోస్ రిలేషన్స్ ఆర్ నాట్ నార్మల్. సో వాళ్ళకి మనం ఇన్ ఎ వే వీఆర్ సిగ్నల్ సంథింగ్ కాబట్టి యాజ్ ఎ రిటాలియేషన్ వాళ్ళు ఇది చేశారు. సో దౌత్యపరమైన వ్యూహం ఏంటి మరి ఈ అటాక్? ఎందుకంటే మీరు అన్నట్టు 3 ఎంటీ మ్యారివెక్స్, ఎంటీ సెటబెలో, ఎంటీ జల్వీర్ మూడింటి పైన జరిగింది. అదృష్టవశాత్తు ఆ మిగతా 2 దాడుల్లో భారతీయులు బాగానే ఉన్నారు. బట్ ఈ ఒక్క దాంట్లో మాత్రం ముగ్గురు. బట్ మనం ఆల్రెడీ 2 అయినప్పుడు మనం అప్పటి వరకు మనం ఏం చేయలేదు. 3వ దానికి వరకు ఇప్పుడు ఒకరి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ యాక్చువల్లీ 2వ దాంట్లో ప్రాణాలు కోల్పోయారు, 3వ దాంట్లో ఓకే 2వ దాంట్లో. బట్ యాక్చువల్లీ ఫస్ట్ దాంట్లో అయినప్పుడైనా సరే మనకు చాలా అలర్ట్ అవ్వాల్సింది. మనం యాక్చువల్గా ఇది పంపాం. ఇది ఇప్పుడు మామూలుగా అయితే ఎంబసీ ఇక్కడ ఉన్న అంబాసిడర్కి పెట్టాలి. ఆ సర్గే గారు ఇక్కడ లేడు, తను ఇంకా వేరే దేశంలో వెళ్ళి కూర్చున్నాడు. మనం అందుకే వాళ్ళది అటాచీనే ఏదో అంటారు, సమన్ హిమ్. బట్ ఐ బిలీవ్ ఈ సమన్స్ చేయడం ద్వారా ఏమీ ఉండదు. యుఎస్కి ఇప్పుడు అది వేరే రాష్ట్ర అధ్యక్షులు చెప్తేనే వాడు ట్రంప్, సారీ ఫర్ ద లాంగ్వేజ్, ట్రంప్ వినడు. ఇంకా మనం అటాచీలకి వీళ్ళకి చెప్తే వింటాడా? అండ్ ద వర్స్ట్ థింగ్ ఈస్ నిరాయుధులుగా ఉన్నారు వాళ్ళు అప్పుడు. యుఎస్కి దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద యుఎస్ కదండి. సి యుఎస్ ఈజ్ ఇప్పుడు ట్రంప్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, నేను మీకు గతంలో కూడా చెప్పాను ఇరాన్ది, దే ఆర్ డూయింగ్ దిస్ ఫర్ ద రెజిమ్ చేంజ్ అని చెప్పి. అండ్ ఇఫ్ మనం స్టార్ లింక్ని ఇంకా అనుమతి ఇవ్వకపోతే, మనం ఇలాగే ట్రేడ్ డీల్ ఒప్పుకోకపోతే వీ కుడ్ విట్నెస్ మోర్ అటాక్స్. అండ్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డూ ఎనీథింగ్. అంటే మనకు సంబంధం లేని యుద్ధంలో మనం ప్రాణాలు కోల్పోవడం, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అక్కడ 18 నుంచి 20,000 మంది ఇంకా భారతీయులు ఇంకా అక్కడే ఉన్నారు, చిక్కుకుపోయి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని తాలూకు రిపర్కషన్స్ మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ 19 రూపాయలు పెరిగింది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన. కమర్షియల్, ఈసారి డొమెస్టిక్, కమర్షియల్ కూడా కాదు. మనం వచ్చి సబ్సిడీ కూడా తగ్గింది. 9 నుంచి 4 చేశారు. 9, 12 ఉండేవి, దానికి 4 చేశారు. అండ్ మనం ఏం మాట్లాడట్లేదు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. ఇది ఆర్మ్ ట్విస్టింగ్, పుట్టింగ్ ప్రెషర్. సే ఓకే టు అవర్ ట్రేడ్ డీల్, అదర్వైజ్ ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇట్ విల్ పుట్ ఎ బర్డన్ ఆన్ యూ. సో అండ్ ఇప్పుడు హూ కెన్ యాక్చువల్లీ కౌంటర్ యుఎస్? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అస్, నో వన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఏబుల్ టు యాక్చువల్లీ కౌంటర్ దిస్ మేనియాక్ ట్రంప్. అండ్ ట్రంపే గర్వంగా చెప్పాడు వీఆర్ పైరేట్స్ అని. అన్ఫార్చునేట్లీ పైరేట్స్ కనుక వస్తే యూ హ్యావ్ టు షూట్ దెమ్. బట్ సిన్స్ ఇక్కడ పైరేట్ ఇస్ ఎ సూపర్ పవర్, దురదృష్టవశాత్తు. బట్ కర్మ ఎవరిని వదలదండి. ఇది ఏదో సిద్ధాంతం మాట్లాడుతున్నానని కాకపోయినా, ఎవరు ఇలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్ డౌన్ ద లైన్. నేను ఏదో చదివాను, విన్నాను, ఒక పొలిటికల్ అనలిస్ట్ కూడా మాట్లాడారు. ఇంతకుముందు ఇలాంటిదే ఒక చర్య జరిగితే బుల్డోజర్ తీసుకొని వెళ్ళారు ఎంబసీ పైకి మన ఇండియన్స్ అని చెప్పేసి అప్పుడు మినిస్టర్ అన్నారు. లైక్ వెన్ వాస్ దట్? డు యూ రిమెంబర్ ఎనీథింగ్? యూపీఏ హయాంలో, నాట్ బుల్డోజర్. యూపీఏ హయాంలో ఎవరో మన ఇండియన్ సైడ్ నుంచి వెళ్తే వాళ్ళని అప్పుడు 26 ఐ థింక్ 26/11 కాదు 9/11 అయిన తర్వాత ఎప్పుడు వాళ్ళకి మొత్తం బట్టలు ఇప్పేసి వాళ్ళని సెర్చ్ చేశారని. సో చేస్తే ఆబ్వియస్లీ మనం కొంచెం సీరియస్ అయ్యాం. దాని తర్వాత వాళ్ళు ఆపారు అంతే.
ఓకే. ఇట్ ఇస్ నాట్ లైక్ బుల్డోజర్. ఆబ్వియస్లీ యుఎస్ ఎంబసీ సైడ్ బుల్డోజర్ తీసుకుని వెళ్ళేంత ధైర్యం ఎవరు చేయరు. సో ట్రై టు గెట్ ఫ్యాక్ట్స్ అండి అప్పుడు సిచ్యువేషన్ ఏంటో అది. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ చాలా బాధాకరం. దిస్ ఈస్ యాక్చువల్లీ అంటే హీ వాజ్ ఎ వెరీ యంగ్ గై కెప్టెన్. 24 years. అర్పిత్ ఐ థింక్ ఆదిత్య శర్మ వాళ్ళ ఫాదర్ రాకేష్ శర్మ రైట్ వింగ్ లైక్ చాలా ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ భావజాలం ఉన్న పర్సన్ అతను. సో వాళ్ళ అబ్బాయికి ఇలా జరిగింది. ఇన్ఫాక్ట్ సరే వాళ్ళ అబ్బాయికి జరిగిందా, ఒక ఇండియన్ పైన జరిగిందండి, ఒక నిరాయుధుడైన ఇండియన్ పైన జరిగింది. సో అది చాలా బాధాకరం. అండ్ ఇంకొకటి ఆలోచిస్తే ముగ్గురు అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ మాథ్యూ వ్యాన్ డైక్ తో ఉన్నది కూడా ఐ థింక్ ఇద్దరు ముగ్గురునే మనం పట్టుకున్నాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాజ్ సింబాలిక్ ఆర్ యాక్సిడెంటల్, కానీ వీ డోంట్ నో. అండ్ మనం ఇవన్నీ మార్కో రూబియో వెళ్ళిన తర్వాతే మన మీద ఒకటి దాని తర్వాత ఒకటి జరగడం చూస్తున్నాం. The way Marco Rubio was given a very cold reception, so we don't know. But I really don't think. See, in my opinion, no matter what happens, we should not succumb to US pressure. And English lo oka saying ఉంటుంది, if you give a cat a cookie, it will ask for a glass of milk. ఒక కుకీ మనం ఇచ్చామనుకోండి, ఇప్పుడు తర్వాత ట్రంప్ ఇంకొకటి అడుగుతాడు, తర్వాత ఇంకొకటి అడుగుతాడు, తర్వాత ఇంకొకటి అడుగుతాడు. సో ప్రెషర్ పెడితే కనుక వీళ్ళు లొంగిపోతారు అనే సందేశం ఇచ్చేస్తే వీఆర్ లూజింగ్ అవర్ సోవర్నిటీ. కానీ మనం ఇంతకు ముందు కూడా ఒక రోజు ఇలాంటి డిస్కషన్ లోనే మాట్లాడుకున్నాం. ఆర్ వి రెడీ టు ఫైట్ విత్ దిస్ సూపర్ నేషన్? మనమే కాదు, ఎవరు చేయలేరు అని చెప్పి. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నిజానికి ఒక స్మాల్ అండ్ చిన్న థింగ్. సి ఇప్పుడు ఈ వార్ అంతా స్టార్ట్ అవడానికి రీజన్ ఇజ్రాయెల్. అవునన్నా కాదన్నా దాని ఎగ్జిస్టెన్స్ కి వచ్చింది అని. ఇజ్రాయెల్ నే యుద్ధం ఆపేయమని అన్నాడు ఆర్మ్ ట్విస్ట్ చేసే ట్రంప్. ఇజ్రాయెల్ ఆపాల్సి వచ్చింది. నెతన్యాహుకు అసలు ఇది ఇష్టం లేదు ఆపడం, బట్ స్టిల్ ఇజ్రాయెల్ హ్యాడ్ టు స్టాప్. చైనాని ఆర్మ్ ట్విస్ట్ చేసి పనులు చేయించుకుంటున్నాడు ట్రంప్. ఎవ్రీవన్ సేస్ చైనా ఇస్ విన్నింగ్, చైనా వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, చైనా ఇస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. చైనా ఇస్ బీయింగ్ ఆర్మ్ ట్విస్టెడ్ బై యుఎస్ నౌ. వాన్ బి a సూపర్ పవర్, నెక్స్ట్ సూపర్ పవర్ అవ్వబోయే చైనా కూడా ఇప్పుడు ఇట్ ఈస్ లిస్నింగ్ టు యుఎస్. ఎలా ఉంటుందంటే ఐ థింక్ సినిమా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు సినిమాలు చూసాను కాబట్టి ఐ డోంట్ రిమెంబర్ దోస్ నేమ్స్, బట్ ఐ రిమెంబర్ డైలాగ్స్. మీరే చెప్పాలి సిన్సియర్ మూవీ బాక్. బలవంతుడిని భగవంతుడు కొడితే బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడని. సో అవుతుంది. అంటే యుఎస్ విల్ ఫేస్ ఎన్ని రోజులు ఇంకా ఈ భగవంతుడు కొడతాడు ఇలాంటి మాటలు ఉంటాము అనేది. ఏం చేద్దాం మనం? యూ వాంట్ గో టు వార్ విత్ యుఎస్, కెన్ వి సర్వైవ్? ఇప్పుడు 4 సబ్సిడీలు అయినందుకే మనం అందరం గగ్గోలు పెడుతున్నాము, అప్పుడు సబ్సిడీలే ఉండవు ఇంకా. ఇఫ్ యూ గో టు వార్ విత్ యుఎస్, వాట్ కెన్ వీ డూ? దేర్ ఇస్ నథింగ్ వీ కెన్. నేను అదే అన్నా, ఎమోషనల్ అయిపోయి ఎనీవన్ కెన్ సే ఎనీథింగ్. ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ వెన్ ఐ లుక్డ్ ఎట్ దట్. బట్ there is no place for emotions in politics and geopolitics, because you are dealing with a lunatic who has nothing social, who has no social empathy. ట్రంప్ అనే వ్యక్తికి ఎటువంటి జాలి, దయ, కరుణ ఇలాంటివి లేని వ్యక్తిని మనం డీల్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్యాల్కులేటివ్. ద వెరీ రీజన్ ట్రంప్ చూస్ అస్, ద వెరీ రీజన్ ట్రంప్ డిడ్ దిస్ బికాస్ పబ్లిక్ విల్ బికమ్ వెరీ ఎమోషనల్, దే విల్ పుట్ ప్రెషర్ ఆన్ మోదీ and Modi will succumb to his pressure for a trade deal. And ఒకవేళ ట్రేడ్ డీల్ అయినట్టయితే you are actually losing so many farmers here. Farmers కుండే బెనిఫిట్స్ అన్ని పోవాలి. అండ్ అగైన్ దాంతోనే you are losing India sovereignty. సో నేను అందుకే మీతో 2-3 times when we discussed international news నేను అన్నా, I really pray to God this war comes to an end. It will, otherwise we are in a very deep soup అని అన్నా. So before it turns into from deep soup to deep shit, we have to sort this out. I don't know how. I don't think we have any way out. We are helpless. I hope we have a way out. I mean, నాకు తెలీదు, since I'm not in the PM or in any cabinet, I don't know. I hope they do. I don't know, ఎందుకంటే ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదే. When China, Israel, Europe couldn't do it, what can we do? I hope we have anything, but we have to wait and see what we can. బట్ మన ఛానల్ తరఫున ఒకసారి ఆ ముగ్గురికి కూడా నివాళులు అర్పిస్తూ లెట్స్ హోప్ అలాంటివి ఇంకొకటి జరగకుండా చూసుకోవాలి. ఐ థింక్ అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళతోని డైరెక్ట్గా రూబియోతో మాట్లాడితే బాగుంటుంది. ఐ థింక్ G7లో కలుస్తున్నారు నెక్స్ట్ వీక్ 5 వీక్. లెట్స్ హోప్ విల్ గెట్ సమ్
unfortunate concessions, I stepped down. హోప్ఫుల్లీ చూద్దామండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.